పేషెంట్ గర్భంతో ఒక 5 రోజుల కింద ఓబీజీ వార్డు ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయినారు. అప్పటి నుంచి వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకొని నార్మల్ డెలివరీ అవుతుంది అని చూశారు వాళ్ళు. సో మిడ్ నైట్ మరి ఏం జరిగిందైతే వాళ్ళ సేమ్ బ్రాంచ్ వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్పగలరు. నేను పీడియాట్రిషియన్ కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. నైట్ ఎమర్జెన్సీ అయ్యింది, సి సెక్షన్ చేసుకున్నారు. తర్వాత బేబీని ఏంటంటే డెడ్ బేబీని బయటికి తీశారు. సో నా వర్షన్గానే ఏంటంటే 5 రోజులు అడ్మిషన్లో ఉండి అబ్జర్వేషన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ అవర్ స్పెషల్ డాక్టర్స్ ఉండి ఎందుకు జరిగింది అనేది కరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడి అయితే చెప్పగలరు. అది బాధాకరమే. ఎవరైనా కానీ పేరెంట్స్ బేబీ వస్తుంది అని 9 నెలల నుంచి చాలా ఆత్రంగా ఉండి ఎప్పుడు బేబీని చూడాలనేది అయితే ఉంటుందండి తప్పకుండా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అది డాక్టర్ అయినా అదే ఎవరైనా ఫీల్ అవుతారండి. అదైతే కొంచెం బాధాకరమైందే. మళ్ళీ డెడ్ బాడీని ఎందుకు తీశారు, ఏం జరిగింది అనేది వాళ్ళు హెచ్ఓడి అయితే కరెక్ట్గా చెప్తారు. ఏం జరిగినా దీని మీద అయితే కమిటీ తప్పకుండా వేస్తాము. ఆ కమిటీలో ఏం తేలితే దానికి తప్పకుండా చర్యలు ఉంటాయి. అది కమిటీలో ఒక సబ్మిట్ చేస్తారు వాళ్ళు, కమిటీ మెంబర్సు, మ్యాటర్ ఏంటి అనేది. అది మా హయ్యర్ అఫీషియల్స్కి సబ్మిట్ చేసి తప్పు ఉంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుందని అనుకుంటున్నానండి. యాక్చువల్గా అండి 4th ప్రెగ్నెన్సీ. ముందు అంటే అన్ని డెలివరీస్ నార్మలే అయ్యాయి. ఫస్ట్ 2 డెలివరీస్ 2 ఫీమేల్ చిల్డ్రన్ ఉన్నారు, బేబీస్ బాగున్నారు. తర్వాత 3rd డెలివరీ కూడా నార్మల్ అయ్యి 3 months తర్వాత బేబీకి ఏదో ప్రాబ్లం వల్ల బేబీ డెత్ అయింది అనమాట. ఇప్పుడు 4th ప్రెగ్నెన్సీ ఆమెకేమంటే పూర్తిగా 9 months కంప్లీట్ అయిపోయాయి అన్నప్పుడు నిన్న మధ్యాహ్నం మీద కొంచెం ఉమ్మునీరు పోయిందంట. ఉమ్మునీరు పోతే వాళ్ళు ఏమంటే పెయిన్స్ పెరగడానికి అన్నట్టు ఇప్పుడు అంటే ప్రీవియస్ 3 నార్మల్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ ఏమంటే మనము నార్మల్గా ట్రై చేస్తాం. అంటే ప్రీవియస్ ఏమి కాంప్లికేషన్స్ లేవు, ఏమి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు పెయిన్స్కి ట్రై చేసి లేబర్ రూమ్కి హ్యాండ్ ఓవర్ ఇస్తారు. మనకి ఎమర్జెన్సీ అనేది లేబర్ రూమ్లో ఉంటుంది. 24 hours అక్కడ డాక్టర్ అందుబాటులో ఉంటారు మనకి. పేషెంట్కి నొప్పులు వస్తూ పోతూ ఉండినాయి. 1 o'clockకి కొంచెం బేబీ అంటే హార్ట్ బీట్ ఏదో తక్కువ ఉంది అన్నట్లు, ఇబ్బందిగా ఉన్నట్లు వాళ్ళు ఆపరేషన్కి తీసుకెళ్ళారు. డ్యూటీ డాక్టర్ ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు లోపల ఏమంటే కొంచెం గర్భసంచి కొంచెం మెత్తబడి కొంచెం ఇదిగా ఉండడం మూలంగా వాళ్ళు అది అంటే మళ్ళీ మనం ఏమైనా కుట్లు వేసినా ఏదైనా ఇబ్బంది రావచ్చు అన్నట్లు వాళ్ళు పేషెంట్కి అంటే గర్భసంచి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా చెప్పారా మేడం బాధితులకి, వాళ్ళ ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉందని చెప్పి? అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజువల్గా తీసుకెళ్తారండి ఆపరేషన్కి. అంటే మనం ఏం చెప్పకుండా అయితే తీసుకెళ్ళడానికి లేదు, కన్సెంట్ పెట్టించుకోవాలి. ఆపరేషన్ అంటే మనం దేనికైనా కానీ పేషెంట్తో ఉండే వాళ్ళకి అంటే ఆ టైంలో ఎవరు ఉంటారో, ఒకవేళ భర్త బయట ఎక్కడన్నా ఉన్నా కానీ పిలిపిస్తారు, లేకపోతే వాళ్ళ మదరో ఎవరో ఒకళ్ళు. యూజువల్గా అయితే మనకు కన్సెంట్ ప్రకారం ఏమంటే ఇప్పుడు పేషెంట్ ఆ టైంలో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది కదా, పెయిన్స్లో ఆమె కష్టంలో ఉంటుంది. యూజువల్గా అయితే పేషెంట్ కూడా కన్సెంట్ ఇవ్వచ్చు మనకు ఎమర్జెన్సీ అన్నప్పుడు. ఇంకా యూజువల్గా మనకు మదర్ పక్కనే పెడతారు. ఇప్పుడు డెలివరీ రూమ్లో అంతకుముందులాగా బయట పెట్టడం అట్లా ఏం లేదు. ఇప్పుడు భర్త కంపానియన్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాంతో మనము అంటే నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఉంటే పేషెంట్స్ కోఆపరేట్ చేస్తారు పెయిన్స్. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ మారింది. పేషెంట్ ఒక అటెండర్ కంపల్సరీ ఉంటుంది, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ దగ్గర బంధువులు ఎవరో ఒకటి పేషెంట్తో పాటు ఉంటారు. ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. ఏంటంటే ఇంత ముందు కూడా చిన్న ప్రాబ్లం కూడా కంప్లైంట్ కూడా లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే సడన్ గా వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కి కరువు అయ్యి వాళ్ళ నిర్లక్ష్యంతో పాపం ఇట్లా. కోఆర్డినేషన్ ఏం లేదండి. అంటే యూజువల్గా మనకు ప్రీవియస్ 3 నార్మల్ అయ్యాయి కదా, కొన్ని గంటలు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు 4 కాన్పులు 5 కాన్పులు ఇట్లా వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమంటే మనకు అంటే తక్కువ టైంలోనే డెలివరీ అయిపోతాయండి. 4-5 hours డెలివరీ అవుతాయి. మనకు ట్రయల్ అనేది ఇస్తాం. అంటే మనం 4th 5th డెలివరీస్ కూడా ఊరికే సిజేరియన్ ఏం చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఒకే పేషెంట్కి 2 అభిప్రాయాలు ఎట్లా తీసుకుంటారు, ఒకటి సిజేరియన్ అని ఒకటి నార్మల్ అని, ఇద్దరు డాక్టర్లు ఒకే అభిప్రాయాన్ని ఎట్లా? సెక్షన్ అని ఎవరైతే చెప్పలేదంటండి. ఇప్పుడు మాకు అంటే 5 days అబ్జర్వేషన్ లో కూడా ఉన్నది మేడం. అంటే ఇప్పుడు డేట్స్ దగ్గర అయిపోవడానికి వస్తున్నాయి అనేది వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారండి. 40 వారాలు అయిపోయినాయి. 40 వారాలు అయిపోతే యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటే నొప్పులకి ట్రై చేస్తాము.
లేదు అసలు ఛాన్సెసే లేవు, బిడ్డ ఏదైనా అడ్డంగా ఉంది, పొజిషన్ అబ్నార్మాలిటీగా ఉందంటే మనం ట్రయల్ కూడా ఇవ్వము, డైరెక్ట్గా సెక్షన్ చేసి వాళ్ళతో ట్యూబెక్టమీ కన్సెంట్ కూడా తీసుకొని అట్లా చేసేస్తాము. ఈ పేషెంట్కి అంత కండిషన్ బాగుంది కాబట్టి అంటే వాళ్ళు కొన్ని గంటలు ఏమన్నా ట్రై చేస్తే నార్మల్ అవుతుంది, తర్వాత కాకపోతే సెక్షన్ చేస్తామనే అభిప్రాయంతో వాళ్ళు నార్మల్కి వెళ్ళినట్టున్నారు. అంటే ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదంటారా మేడం? నిర్లక్ష్యము అంటే మామూలుగా పేషెంట్ అయితే కొన్ని గంటల్లోనే ప్రోగ్రెస్ అయింది. 4 గంటల నుంచి అనుకోండి, మిడ్ నైట్ 1కి మనమేమి మరీ అంటే 24 అవర్స్ 12 అవర్స్ వెయిట్ చేయలేదు. నేను అనుకోవడం ఏమంటే ఆల్రెడీ 3 డెలివరీస్ అయ్యాయి కాబట్టి కొంతమందికి ఏమంటే గర్భసంచిలో ఉండే ఫైబర్స్ అనేవి మెత్తబడి ఉంటాయి, అంటే డెలివరీస్ పెరిగే కొద్ది. అంటే అందరికీ అట్లా ఉంటుంది అనేది కాదు, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కటి అంటే బాడీ నేచర్ని బట్టి ఉంటుంది. అట్లా ఏమన్నా ఆమెకు అట్లా తెలియదు మనకు, అంటే అంత తొందరగా అట్లా కండిషన్ ఎందుకు వచ్చిందని. ఇప్పుడు వీళ్ళైతే బిడ్డ కండిషన్లో హార్ట్ బీట్ తక్కువ ఉందనే ఒపీనియన్తోనే వెళ్ళారు ఆపరేషన్. పిండం మెత్తబడితే బిడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం, పిండం మెత్తబడితే బిడ్డ కండిషన్ పిండం అనేది కాదు, ఇప్పుడు గర్భసంచి వీక్నెస్ ఉందనుకోండి, డెలివరీస్ అయ్యే కొద్ది మనకు ఏమవుతుందంటే లోపల కండరం అనేది ఒకసారి వీక్ అవుతుంది. అంటే మనకు డెలివరీస్ ఎక్కువైపోయి ఒక 3 డెలివరీస్ 4 డెలివరీస్ 5th డెలివరీ ఇట్లా ఉన్నప్పుడు ఆ వీక్ అయినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే కొంచెం నొప్పులు కూడా తట్టుకునే కెపాసిటీ కొంతమందికి ఉండదు. అందరికీ ఇలా కొంతమంది 5 మందిని 6 మందిని డెలివరీ పేషెంట్లను కూడా మనం చూస్తూ ఉంటాము హాస్పిటల్లో. ఇప్పుడు ఈ పేషెంట్కి అట్లా ఏదన్నా ఇబ్బంది ఉండి అట్లా ఏమన్నా అంటే ఫీట్ల హార్ట్ అయితే కొంచెం తగ్గిందని చెప్పి వీళ్ళు సెక్షన్కి వెళ్ళారు. ఎంత ఉండింది మేడం హార్ట్ బీట్? వాళ్ళు చూసినప్పుడు 90, 100 అట్లా మధ్యలో ఉందంట. మనకు 120 నుంచి 160 ఉండాలి, మాక్సిమం 130 120 to 160. మనకు 90, 100 అంటే ఇంకా తగ్గుతుంది, ఏ టైంలో అయినా ఇబ్బంది రావచ్చు అన్నట్లు వాళ్ళు ఆపరేషన్ తీసుకెళ్ళారు.